ఏడుస్తున్నావు? వాళ్ళు మనల్ని చంపేస్తారా? మనమే చచ్చిపోదాంరా. అలాగే చచ్చిపోదాంరా. ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా, చెవులు మూసుకోవాలి. అక్కడెవరో ఏడుస్తున్నారా? చిన్న పిల్లడ్రా. చీమల్రా, పిల్లని కొట్టేస్తున్నాయిరా. తొందరగా తోడురా, వాడు ఏం చేస్తున్నాడు రా? తొందరగా తోడురా. రక్తం రా. ఎవరు మీరు? ఈ బాబు ఎవరు? మా తమ్ముడు సార్. ఏమైంది? చీమలు కుట్టాయి సార్. నర్స్ తీసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు. డాక్టర్, తమ్ముడికి ఎలా ఉంది? సరైన సమయానికి తీసుకొచ్చారా? ఇబ్బంది ఏమీ లేదు గాని వీడి కడుపులో ఒక్క పాల చుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మేము మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్ లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. నన్ను 5 ఏళ్లు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? చిన్నోడా రౌడీ షీట్ అని పొడిచేశాడంట. రామా, ఏంటమ్మా ఇది? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయస్సులో? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా.
ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ 5 నా బిడ్డలు. ఆ 4 మీ దగ్గర చదువుకుంటారు. కే సుబ్రహ్మణ్యం. కే అంటే స్వామి, యుగం ఏదైనా, కాలం ఏదైనా, ప్రాంతం ఏదైనా గెలిచేది ధర్మమే అని నువ్వే చెప్పావు. ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు. తనెక్కడున్నా, తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి, వాడే గెలవాలి. సమాధానం సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్డే డెత్ ని గెలిచొచ్చా రా. ఏమైంది? 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 ఎందుకంట? ఎందుకంట? కలొచ్చిందిరా. ఏం కల? ఏం కల? ఎవరినో ఇస్తానరా. ఎవరినో నరికేసావా? కల్లో గొడవలకి వెళ్ళనని మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేసావా? ఆయనకిచ్చిన మాట ఏంటి? ఆయనకి నువ్విచ్చిన విలువేంటి? వామ్మో, కలకు కూడా మాటలు విలువలా. ఇదే ఇలా పగిలిందంటే వామ్మో, వాడికెలా పగులుంటుందో. కల్లో అని చెప్పాడుగా. కల్లో అయినా క్రైమ్ క్రైమే. హలో, ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే. అబ్బో, నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడమా?
క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క. ఉండు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఇదిగో ఆయనే ఫోన్ చేశారు. హలో ఉండు ప్లీజ్. హలో హలో ఆ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నారు? నేను కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను. ఆహా, వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. సరే ఓకేనండి. అవును, మీకు హెల్ప్ గా ఉంటారని తమ్ముళ్ళు ఇద్దరిని పంపించాను. వచ్చారా? రాలేదే. ఇప్పుడే వస్తున్నారు. హాయ్రా. ఇల్లు అదిరిపోయింది. ఫర్నిచర్ అంతా వచ్చేసింది. రామాని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఓ, మరి వాడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా? ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి. సరే మళ్ళీ మాట్లాడతానండి. చాలు చాలు. థ్యాంక్ యూ వదినా. ఇవాళ నన్ను అన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు. హలో, నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు. లేకపోతే అన్నయ్యకి ఫోన్. వెజిటబుల్స్ కటింగ్ మీ నో వే. వాటిని నరకూడదు బాబు గారు. ఎవరు చెప్పారు? నా కోత ఇలాగే ఉంటుంది. నవ్వుకు. ఎక్స్క్యూజ్ మీ. మై నేమ్ ఇస్ శరణ్య. నన్ను ఇక్కడ అందరూ పింకీ అంటారు. డాడ్ డాక్టర్, మామ్ హౌస్ వైఫ్. మీ ఆపోజిట్ హౌస్లోనే ఉంటాం మేము. యాక్చువల్లీ టుడే ఇస్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పబ్లో ప్లాన్ చేశాను, బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లమ్ అని క్లబ్ హౌస్కి షిఫ్ట్ చేశాను. ఈవినింగ్ పార్టీ, నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇట్స్ అ లిటిల్ మోడర్న్. I think మీ ఏజ్ వాళ్ళు చూసుంటారు, right? But come and enjoy, huh? అలాగే. బాబు కుక్కు, నువ్వు కూడా వచ్చి బోన్ చేయమా. తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి ఎంకరేజ్ చేయమా. మాకు కూడా ఎనర్జీ కావాలి కదా. చాలా ఉంది దీనికి. బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా. డోంట్ మిస్ ద పార్టీ. షార్ప్ 7:30. బాయ్. ₹1,00,00,000 చెక్ లాంటి మా బాబు గారిని కుక్కు అంటదా? అసలు మీ ముఖం చూసి అది కుక్కుని ఎలా అంటది బాబు గారు? దాని కళ్ళలో రసం పొయ్యా. హైదరాబాద్ కొత్తగా వచ్చాం కదా, పాపకు తెలియదులే. కొత్త ఏంట్రామా? నువ్వు రెడీ అవ్వు, పార్టీకి వెళ్దాం. పోనీలే వదరా, మనకి పార్టీలు ఎందుకు? రామా, నువ్వు కుక్కు కాదు, జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి. ఆయన మనకు బోలు పనులు ఉన్నాయి, పైగా నేను మంట కూడా రామా, నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు, దాంతో కొట్టించాలి క్లాప్స్. నువ్వు విజిలేయడం కాదు, జనాల చేత విజిల్స్ వేయించాలి నువ్వు. అంతే అంటారా? అంతే. Alert, alert. CM convoy started. Alert. Alert, sir. Line is clear. Come. Let's go. Hey, ఏమైందిరా? బాబా, నేను ఇలాగే ఇంట్లోనే ఉంటా, చదువుకోను. రేయ్, కాయగూరలు కోయడానికి ఇద్దరు ఎదురా, నేను ఉన్నాను కదా కదా. Think, you should fight, and you should capture. హలో సార్, మనం వెతుకుతున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. హైదరాబాద్ లోనా? అక్కడెందుకున్నాడు? తెలియదు సార్, కానీ నాకు 500 మీటర్స్ లోనే ఉన్నాడు. లేపేమంటారా? వద్దు, నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి. ట్రాక్ హిమ్ డౌన్. వెరీ గుడ్. Everything seems to be nice. Okay, thank you. Previous school records are also nice.
దే కెన్ జాయిన్ ద స్కూల్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. గుడ్. బై ద వే, వీళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు. విచ్ డిపార్ట్మెంట్? హీస్ పోస్టెడ్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ప్రస్తుతం బీహార్లో ఉన్నారండి. సార్, ఆ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి. 1 hour వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సార్, విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బై ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది. తమ పాలనకి మెమరాండంగా అధికార పార్టీ, తమ పవర్ కి మెమరాండంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి. నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? ఇతనే మన పార్టీ అభ్యర్థి. మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి. మనకు గొడవలొద్దు. వీడే నా బామ్మర్ది, మీ అభ్యర్థి. వీడే గెలవాలి. అర్థమైందా?